ఇతర విషయాలకు కనుక తీసుకున్నట్టయితే ఈ యొక్క పబ్లిషర్స్ కానీ, ఈ విలేకరులకు కానీ, మీడియా రంగం వాళ్ళకి కానీ ఈ మాసం అంతా అద్భుతంగా ఉంటుందని మాత్రం తెలుసుకోవచ్చు. ఇకపోతే నూతనంగా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు శుభముహూర్తం మాత్రం చూసుకొని ప్రారంభించండి. తప్పకుండా విజయాలు మీకు కలుగుతాయన్నటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ప్రారంభించే ముందే మీరు అన్ని విషయాలు చర్చించుకోవాలి. భాగస్వాములు ఉన్నటువంటి పక్షంలో మీ యొక్క జాతకాలు కానీ, లేకపోతే మీకు అనుకూలమైనటువంటి వ్యాపారమా కాదా అవన్నీ కూడా చూసుకుని ఆ రకంగా వ్యాపారాలు మీరు ప్రారంభించవచ్చు. ఇక మరో విషయం ఏంటనంటే, ఒకవేళ మీరు ఎట్టి పరిస్థితులు కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్నటువంటి చాలా అవసరం అని మాత్రం తెలుసుకోండి. లేకపోతే ఏమవుతుందనంటే కోర్టు కేసుల విషయంలో కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నించండి. ప్రేమికుల మధ్యన అద్భుతమైనటువంటి వాతావరణంగా మనం పరిగణించవచ్చు. కాకపోతే చిన్న చిన్న అపార్థాలకి మాత్రం చోటు చేసుకోవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. చిన్నపిల్లలు చదువుకుంటారు కాబట్టి ఎవరికి ఏ ఆపదాలు, కొంతవరకు ఖర్చుల విషయంలో మాత్రం మితంగా ఉంటే మాత్రం మంచిది. అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టినటువంటి పక్షంలో రేపటి రోజున ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చేయడం అనేటువంటిది కష్టం అవుతుంది. కాబట్టి కొంచెం మితంగా ఖర్చు పెట్టి కొంతవరకు పోగు చేసుకుని ఉంటే మాత్రం అన్నిట్లా మీరు ధైర్యంగా ఉండవచ్చు. కాబట్టి ఆ మాత్రం జాగ్రత్త పడితే సరిపోతుంది. ఏదైనా నూతన వస్తువులు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. అనవసరమైనటువంటి వస్తువులు మాత్రం దయచేసి కొనుక్కోవద్దు. ధర్మబద్ధంగా నడిచినటువంటి వాళ్ళకి మాత్రమే అద్భుతంగా ఉండేటువంటి ఈ మాసాన్ని మీరు ఎలా అనుభవిస్తారనేటువంటిది నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. జాగ్రత్తగానే ఉండడానికి ప్రయత్నం చేయండి. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.